నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి జె రాజు పిలుపునిచ్చారు. డిసెంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ ఆవిష్కరణలో మాట్లాడుతూ ఈ సభకు ప్రధాన వక్తగా సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ధర్మన్ సింగ్ ఖట్కర్ హాజరైతారని తెలిపారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల యొక్క విలీన సభ రేపు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు అనేక పార్టీలు ఉండడం వల్ల ప్రజల్లో ఈ ఐక్యత కావాలి, కమ్యూనిస్టు పార్టీలు అందరూ ఐక్యంగా ఉండి ప్రజల కోసం పోరాటం చేయాలి అనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. కాబట్టి న్యూ డెమోక్రసీ లాంటి ఎంఎల్ పార్టీలు అలాగే కమ్యూనిస్టు పార్టీలు అన్నీ కూడా ఐక్యతా దిశగా చర్చలు చేయాలని చెప్పేసి, దానికి న్యూ డెమోక్రసీ పార్టీల ఐక్యతా సదస్సు అనేది నాంది పలకాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీనికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.